కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దీంట్లో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి ఉంటే ఈరోజు రాజ్యాంగంలో మాకు ఉన్నటువంటి హక్కులు వచ్చేటివి. అందుకని ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి 9th షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని విషయాలను గమనించి శాసనసభలో ఇనానిమస్గా ఒక రిజల్యూషన్ పాస్ చేసి పార్టీలకు అతీతంగా అందరు మాకు సహకరించడం జరిగింది. సహకరించినప్పుడు జరిగింది ఏంటి, గవర్నర్ గారి దగ్గరికి మేము పంపించినప్పుడు గవర్నర్ గారు దాని మీద ఆమోద ముద్ర వేసి ఉంటే ఈరోజు మాకు జరిగినటువంటి అన్యాయంకి న్యాయం జరిగేది. తరతరాలుగా అనగానేటువంటి కుటుంబాలకి మరి నోటి దాకా వచ్చినటువంటి కూడును కూడా తన్నేటువంటి ఏదైతే కుట్ర జరుగుతుందో అదంతా కూడా దీంట్లో భాగస్వామ్యం అంతా బీజేపీది ఉంది. బీజేపీ వాళ్ళు ఏమంటారు, పేపర్ స్టేట్మెంట్లో మేము సహకరిస్తున్నాం అంటున్నారు. కానీ మీ స్టేట్మెంట్లో సహకారం అట్లా కాదు. కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారిని మోడీ గారితో చెప్పి మాకు 42% రిజర్వేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దానికి ఆమోద ముద్ర వేయించండి, అప్పుడు మీ చిత్తశుద్ధి బయటపడుతుంది. మొత్తానికి బంద్కి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. డీజీపీ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా బంద్ నిర్వహించాలి అంటూ కూడా కోరారు. ఇక మరి కాసేపట్లో అంబర్పేట్ చౌరస్తా నుంచి బైక్ ర్యాలీగా కూడా నేతలంతా వెళ్ళనున్నారు. మాట్లాడదాం ఒక్కసారి. ఎక్కడి వరకు వెళ్తున్నారు? బంద్ ఎక్కడి వరకు? సిటీ మొత్తం తిరుగుతామండి, అన్ని దగ్గర తిరగాలి కదా. దీని ఇంపాక్ట్ జిల్లాలలో కూడా ఉంటుంది కాబట్టి అన్ని షాపులకు నిన్ననే రిక్వెస్ట్ చేసిన, ఏది బంగారం షాపులు, టెక్స్టైల్ షాపులు, చెప్పుల షాపులు చెప్పిన వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తూ అన్నారు. అందరు తిరుగుతుంది. ఢిల్లీలో కూడా 3 రోజులు ధర్నా చేశారు కదా, అప్పుడు కేంద్రం రెస్పాండ్ అవ్వాలి. మరి ఇప్పుడు ఏమైనా రిజల్ట్ ఉంటుందా? ఈసారి తాడో పేడో ఢిల్లీలో తెలుసుకుంటాం. 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇందిరాసాని కేసులో 50% సీలింగ్ అన్నారు. దాన్ని అమలు చేయడానికి రాహుల్ గాంధీ ముందుకు వస్తాడు, బిల్లు పెట్టినాడు. నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తాడు. ఇవాళ అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి నడుస్తాం.